అండి అందరికీ వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మేము ఎక్స్ప్లోర్ చేసిన వండలూరు జూ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది ఒక జువాలజికల్ పార్క్, కానీ వండలూరు జూ అని అంటారు. ఎందుకంటే ఇది వండలూరు అనే ఊర్లో ఉంటుంది కాబట్టి ఇంకా అలా వచ్చేసింది అనమాట. సో చెన్నై నుంచి 1 hour డిస్టెన్స్లో తాంబరం అనే ప్లేస్ వస్తుంది. ఆ తర్వాత ఈ వండలూరు అనే ఊరు వస్తుంది అనమాట. ఆ ఊర్లో ఉంటుంది ఈ జూ. సో ఇంకా వండలూరు జూ అని అంటారు. సో మేము ఇక్కడికి ఎలా వచ్చాము అని అంటే, చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి వండలూరుకి డైరెక్ట్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఉంటాయి. సో ఆ ట్రైన్ మేము వచ్చింది అయితే 11 o'clock ట్రైన్ అనుకుంటా. ఆ ట్రైన్ క్యాచ్ చేసి ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఇంక బయటకు రాగానే ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ని యూటర్న్ తీసుకుని క్రాస్ చేస్తే కనుక ఇంకా ఆ జూ వస్తుంది అనమాట. చాలా దగ్గర రైల్వే స్టేషన్ నుంచి, కాకపోతే ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేయాలి. సో అందుకని కొంచెం డిస్టెన్స్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా ఆటో తీసుకొని మేమైతే వచ్చేసాము. ఇదే ఆ పార్క్. సో ఇక్కడ ఉంది చూసారా, యాక్చువల్గా దీని పేరు వచ్చేసి అరిగ్నర్ అన్న జువాలజికల్ పార్క్, కానీ ఇంక వండలూరు జూ అని అంటారనమాట. సో ఇక్కడికి రావాలనుకుంటే లోకల్ ట్రైన్సే కాకుండా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తాంబరం వరకు బస్ తీసుకొని అక్కడి నుంచి ఆటోకి రావాలి. సో ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది కాబట్టి లోకల్ ట్రైన్ అయితే ఇంక డైరెక్ట్గా వండలూరుకి ట్రైన్ ఉంటుంది కాబట్టి అది బెస్ట్ అనిపించింది. మేము ఇంకా ఫాస్ట్గా రావాల్సింది, కానీ ఆ రోజు ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడమే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కి 1 hour జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అనమాట. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ టికెట్ కౌంటర్స్. వీకెండ్లో అయితే ఫుల్గా బిజీగా ఉంటుంది. మేము వచ్చింది వీకెండ్లో రాలేదు. సో అందుకని కొంచెం ఖాళీ ఉంది. అయినా మా బావ ఆన్లైన్లో బుక్ చేస్తాడంట ముందే టికెట్స్. సో అందుకని అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ QR కోడ్ స్కాన్ చేస్తారు ఇతను. సో స్కాన్ చేసి మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ఇక్కడ చెక్కింగ్ అయితే జరుగుతుంది. ఏది పడితే అది ఫుడ్ అయితే లోపలికి అలౌ చేయరు అనమాట. మనం యానిమల్స్కి ఏమైనా ఫీడ్ చేసేస్తామేమో అని చెప్పి అలౌ చేయరు. ఒకవేళ మన పర్సనల్ థింగ్స్ ఏమైనా తెచ్చుకుంటే కనుక పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. స్టార్టింగ్లో ఇలా ఒక వాటర్ ఫాల్ ఫౌంటైన్ లాగా ఒకటి అరేంజ్ చేశారు. దాని పక్కనే అటు ఇటు ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, మేము ఈ జూకి వచ్చే ముందే ఆన్లైన్లో చూసాము అసలు ఏంటి ఫుడ్ అలౌ చేస్తారా లేదా అని చెప్పి. లోపలైతే ఒక రెస్టారెంట్ ఉందని అందులో మెన్షన్ చేశారు. అలానే లోపల ఉంది ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ మీల్స్ ఇంకా కొన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. లేదు అంటే మనం ఇంటి దగ్గర నుంచి హోమ్ కుక్డ్ ఫుడ్ తెచ్చుకొని అక్కడ ఉన్న ప్లేస్లోనే తినేయచ్చు అనమాట. అలా అని చెప్పి ఇంకా లోపల తీసుకెళ్ళి యానిమల్స్కి ఫీడ్ చేయడం లాంటిది అయితే అసలు చేయకూడదు. సో ఇదే అనమాట, నేను చెప్పాను కదా రెస్టారెంట్ అది ఒక్కటే ఉంది. ఆ తర్వాత అక్కడ చెట్టు కింద బెంచెస్ వేసి అలాగ ఒక ప్లేస్ లాగా అరేంజ్ చేశారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే కనుక ఫుడ్ అక్కడ తినేయచ్చు. సో ఇక్కడ తినేసి లోపలికి వెళ్ళిన తర్వాత మరి లోపల ఫుడ్ పరిస్థితి ఏంటి అని అంటే, అక్కడ కూడా ఉన్నాయి, అంటే ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు, కానీ అక్కడక్కడ పఫ్స్, సమోసా, నింబు సోడాస్ తాగడానికి అయితే బాగానే దొరుకుతున్నాయి. కూల్ డ్రింక్స్, లెమన్ సోడాస్ ఇలాంటివి చాలానే ఉన్నాయి లోపల. అంటే ఎక్కువ క్వాంటిటీలో లేవన్నమాట. మేబీ వీకెండ్ కాదు కదా, వీకెండ్లో అయితే మేబీ ఎక్కువ క్వాంటిటీలో ఉండునేమో. మేము వీక్ డేస్లో వెళ్ళడం వల్ల సమోసాలు కానీ పఫ్ఫులు కానీ చాలా తక్కువే చూసాను నేను. బట్ ఉన్నాయి, అసలు జీరో అని లేదు కానీ మొత్తానికి ఉన్నాయి. సో మిట్ట మధ్యాహ్నము ఆ టైంకి వెళ్ళాం కాబట్టి అసలు ఇంకా ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఒక లెమన్ సోడా తీసుకొని ముందు లెమన్ సోడా తాగేసి చెట్టు కింద కాసేపు చల్లగాలి కూర్చొని ఆ తర్వాత ఇంకా లోపల తిరగడం అయితే స్టార్ట్ చేసాము. నేను ఈ వీడియోలో ఫుల్ అంటే మేము జూలో ఏమేమి చూసామని మొత్తం అని పెట్టట్లేదు, ఓన్లీ లయన్ సఫారీ పెడుతున్నాను. ఆ తర్వాత మిగతా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ నేను పార్ట్ 2లో పెడతాను. ఎందుకంటే వీడియో లెంత్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా అంత వ్యూస్ ఎక్కువ రావట్లేదు. సో ఇంకెందుకు ఉన్న కంటెంట్ని 2 parts కింద చేస్తే నాకు కూడా కంటెంట్ పోస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా 2 parts కింద పెడదామని అనుకుంటున్నాను. ఇందులో ఓన్లీ మీరు లయన్ సఫారీ చూస్తారు. ఎందుకే మీకు ఎంట్రీ ఫీజు అది చెప్పలేదు కదా. సో జూలోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 200 rupees. అది కాకుండా లయన్ సఫారీకి సపరేట్గా తీసుకోవాలి. లయన్ సఫారీ వచ్చేసి పెద్దవాళ్ళకి 150 rupees, చిన్నపిల్లలకి 50 rupees అనమాట. సో మేము ఆన్లైన్లోనే ఎంట్రీ టికెట్స్ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ లయన్ సఫారీకి సపరేట్గా తీసుకుంటున్నాము. బావైతే టికెట్స్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఆ బస్సెస్ ఉన్నాయి కదా, ఆ బస్సెస్లోనే మనల్ని లోపలికి తీసుకెళ్తారు. లయన్స్ దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. వీకెండ్స్లో అయితే బాగా రష్ ఉంటుంది కాబట్టి అరగంట కానీ గంట కానీ వెయిట్ చేయాలి ఈ బస్సెస్ కోసము. కానీ వీక్ డేస్లో వల్ల కొంచెం పర్వాలేదు. అండ్ అప్పటికే అయినా ఈ బస్సు ఫుల్గా నిండిపోయింది. మేము కరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకునేసరికి ఇప్పుడే బస్సు ఫుల్ అయింది, మీరు కాసేపు వెయిట్ చేయాలన్నారు. అరే ఎలాగా ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేయాలంటే అనవసరంగా ఒక అరగంట వేస్ట్ అయిపోద్ది. ఈ లోపలికి వెళ్ళి తిరిగేసి వద్దామా అని అనుకుంటున్నాము. ఈ లాస్ట్ మినిట్లో ఒక బస్ డ్రైవర్ వచ్చారనమాట. వచ్చి ఎదురు 2 సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎవరన్నా వచ్చేయండి అని అంటే ఇంకా మేము అప్పుడు వచ్చేసాము. లక్కీగా ఫ్రంట్ సీట్స్ మా కోసమే రిజర్వ్ చేసినట్టు పాపం అక్కడ ఎవరు కూర్చోలేదు, ఇంకా మేమే వెళ్ళి కూర్చున్నాము. బాగుంటుంది కదా ఫ్రంట్ నుంచి అలా వ్యూ, అది కూడా నేను బాగా క్యాప్చర్ చేసుకోవడానికి నాకు బాగా అవకాశం వచ్చిందని అనుకున్నాను నేను. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది.
సో జూ అంతా సపరేట్ ఒక ఏరియా. అక్కడి నుంచి ఈ లయన్ సఫారీ కోసం దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్లారు, ఫారెస్ట్ లోపలికి. అక్కడ బాగా సెక్యూరిటీ కూడా ఎక్కువే ఉంది. చూసారు కదా మధ్యలో గేట్స్, ఒకరు వచ్చి ఆ గేట్ ఓపెన్ చేస్తాను కానీ లోపలికి వెళ్ళడానికి లేదు. సో అలా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ దారిలో ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డీర్స్ అయితే ఉన్నాయి. పాప ఈ ఎండ కదా, అసలు ఫుల్ ఎండగా ఉంది. మొత్తం అన్నీ కలిసి ఒకే చెట్టు కింద అలా ఉన్నాయి. కొన్ని వాటర్ అవి తాగుతున్నాయి. అసలు చెన్నైలో ఇప్పుడు ప్రెసెంట్ ఫిబ్రవరి అయినా కూడా ఏదో ఏప్రిల్ మేలో ఉండే ఎండలు ఉన్నాయి, అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మే టైంలో అసలు ఎలా ఉంటాయంటే ఫుల్ మగ్గిపోతాం అనమాట ఎండకి, ఇంట్లో ఉండే మగ్గిపోతాము అలా ఉంటుంది. ఎక్కువ ఇలా పెద్ద పెద్ద కొమ్ములోని జింకలు ఎక్కువ ఉన్నాయి. స్పాట్ డీర్స్ పెద్దగా లేవు, అంటే మచ్చలు ఉంటాయి కదా, మచ్చలోని జింకలు అయితే చాలా తక్కువే కనిపించాయి. అవి వీటికి దగ్గరలో లేవు, ఇవో ప్లేస్లో ఉంటే అవి ఇంకో ప్లేస్లో ఉన్నాయి. సో ఇలాగా చాలా తక్కువ కనిపించాయి. ఇలాగా డీర్స్ దగ్గర కాసేపు ఆపారు, ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలాగా అక్కడే ఆపారు చూసి. అక్కడి నుంచి ఇంకో 2-3 కిలోమీటర్స్ లోపల తీసుకెళ్లారు ఫారెస్ట్లోకి. ఇక్కడ సింహాలు కాబట్టి కొంచెం లయన్ సఫారీ కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగానే ఉంది. దాదాపు 3 గేట్స్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత లయన్ సఫారీ లోపలికి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట, లయన్స్ దగ్గరికి. సో చూసారు కదా లయన్ సఫారీ ఒక గేట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి ఇంకో 2 గేట్లు అనమాట. అంత హై సెక్యూరిటీ అయితే ఉంది. మరి ఆ మాత్రం ఉండాలి కదా లయన్ కింగ్ అంటే. సో ఇప్పుడైతే ఒకే పర్సన్ ఉన్నారు. అతన్ని చూసి నాకు అనిపించింది ఒక్క పర్సన్ ఇక్కడ ఎలా ఉంటున్నారు బాబోయ్ అని. అతనే గేట్స్ తీశారు. లోపలికి వెళ్తే ఇదిగోండి దారిలోనే సింహాలు. అసలు ఫస్ట్ టైం ఇది సింహాన్ని ఇంత దగ్గర నుంచి చూడడం. ఇంతకుముందు వైజాగ్ జూకి వెళ్ళినప్పుడు, వైజాగ్లో ఉన్న జూకి వెళ్ళినప్పుడు చూసాం అప్పుడు. కాకపోతే సింహం అంతకేం కనిపించలేదు, టైగర్స్ ఎక్కువ కనిపించాయి. సింహం ఏదో ఒక్క సింహం, అది కూడా చాలా దూరంగా కనిపించింది. కానీ ఇంత దగ్గర నుంచి ఇలా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మేము వెళ్ళిన వెహికల్ ఏదైతే ఉందో అది సింహం కన్నా సైజులో పెద్దదే కదా, అయినా అసలు ఆ బస్సును చూసి అట్లీస్ట్ అవి వెనక్కి కూడా వెళ్ళట్లేదు, ఇంకా ఎదరికి వస్తున్నాయి, వెహికల్ మీదకి వస్తున్నాయి అనమాట. అది రావడం చూసి ఈ బస్ డ్రైవరే వెహికల్ని వెనక్కి తీస్తున్నారు. అది అసలు వెనక్కి అడుగు వేయలేదనమాట, అలా ముందడుగే వేసిన తప్ప వెనక్కే వెళ్ళలేదు అసలు. అందుకే అంటారేమో లయన్ కింగ్ అని చెప్పి. ఇప్పుడు అంటే లయన్స్ మీద మూవీస్, లయన్ కింగ్ అని, ముఫాసా అని ఇలాంటి మూవీస్ వచ్చాయి. కానీ అప్పట్లో 90s కిడ్స్కి, మా 90s కిడ్స్కి బాగా తెలిసిన లయన్ కింగ్ ఎవరు అంటే ద క్రానికల్స్ ఆఫ్ నార్నియాలో అజ్లన్ క్యారెక్టర్. అసలు నాకు భలే ఇష్టం ఆ మూవీ అంటే. ఆ మూవీస్ చూసిన వాళ్ళైతే నేను చెప్పిన దానికి బాగా కనెక్ట్ అవుతారు. సో ఇంకా అలాగా ఇక్కడ కూడా ఒక 10-15 నిమిషాలు ఆపారు. మొత్తం అందరూ సాటిస్ఫైడ్గా లైన్స్ని చూసే వరకు ఆపారు ఇక్కడ కూడా. సింహాలు ఎక్కువ ఏం లేవు, ఒక 4 ఉన్నాయి. లోపల ఒక పెద్ద సింహం అయితే ఉంది, అది అసలు బయటికి రాలేదు. ఇంకా ఇది కాకుండా బయట ఉన్న ఒక 3 సింహాలు. సో మొత్తం 4 ఉన్నాయి. అయినా వీటి ఫుడ్కే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి అంతకుమించి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో లోపల కనిపిస్తే కనుక ఈ అద్దం మీద ఉన్న డస్ట్తో సరి కనిపించట్లేదు, కానీ లోపల ఒక పెద్ద సింహం ఉంది. சூப்பர் அவ்வளோ பிரச்சனை இருக்கிற రోజుకు ఒక 10 సార్లు అయినా ప్రతి గంటకి వచ్చి వీటిని చూస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. జయ అంట, ఇంకో పేరు ఏదో పెట్టారు సరయు అని. అలా పేర్లు పెట్టుకుని వాటిని కుక్క పిల్లలతో లేదా చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు ఈ బస్ డ్రైవర్. అంతేలేండి, విజిటర్స్గా వెళ్ళినప్పుడు మనకి చాలా వింతగా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు చూస్తున్నాము మనకు తెలియదు కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ వాళ్ళు గంటకి చూస్తారు కదా, వాళ్ళకి అలవాటు అయిపోద్ది, చూసి చూసి బోర్ కొడుతుంది కూడా. సో అంతే, లయన్ సఫారీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే బస్సు ఎక్కామో అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. మా తర్వాత ఇంక నెక్స్ట్ బ్యాచ్ కూడా వెయిటింగ్లో ఉంది. లయన్ సఫారీ సూపర్ ఉంది. అనుకోకుండా మమ్మల్ని ఫ్రంట్ సీట్స్లో కూర్చోబెట్టారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రంట్ సీట్స్లో కూర్చోవడం వల్ల లైన్స్ కూడా చాలా బాగా కనిపించాయి. ఒక లైన్ని పక్కన పెట్టుకుని ఇంకో లైన్ని చూసాడు ఈరోజు. తగ్గేదేలే. ఈ జూలో జింకలు ఫ్రీగా తిరిగేస్తున్నాయి చాలా వరకు. అంటే కొన్ని లోపల ఉన్నాయి, ఫెన్స్ ఉంటుంది కదా, ఫెన్స్ లోపల కొన్ని ఉన్నాయి, ఫెన్స్ బయట ఊరికే అలా
చాలా జింకలు తిరుగుతున్నాయి. సో ఇక్కడైతే ఎవరో ఫుడ్ పెట్టారు. యాక్చువల్గా మరి అంత సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆవిడ ఫుడ్ ఎలా లోపల తీసుకొచ్చారో కానీ అయినా ఇది కూడా ఫుల్గా పెట్టిందంతా చక్కగా తినేసింది. సో ఆవిడేదో రైస్ ఐటమ్ అయితే పెట్టారు. యాక్చువల్గా అలా పెట్టకూడదు, అలా ఫీడ్ చేయకూడదు అని రిస్ట్రిక్ట్ చేశారు ఫుడ్ అది. ఇంకా మేము కూడా ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాము ఆ జింకతో ఫొటోస్ వీడియోస్ తీసుకొని. నేను ఫస్ట్ టైం జింకని టచ్ చేశాను. నాకు యాక్చువల్గా ఏ యానిమల్ అయినా, అది కుక్క పిల్లైనా కూడా కళ్ళతో చూస్తాను కానీ టచ్ చేయాలంటే భయం. ఏ యానిమల్ అయినా ఫస్ట్ టైం నేను టచ్ చేశాను. సో అదండి ఈ వీడియోకి వండలూరు జూ లైన్ సఫారీ. మిగతా యానిమల్స్, బర్డ్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా జూ లోపల సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారు, తొక్కచ్చు. సో ఫస్ట్ టైం నేను 12 years తర్వాత ఫస్ట్ టైం నేను సైకిల్ తొక్కాను. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో ఈ లైన్ సఫారీ వీడియో అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.